ఆ 3 చోట్ల బై ఎలక్షన్స్కి సిద్ధం, బీఆర్ఎస్ని దెబ్బ కొట్టే వ్యూహం. హరికృష్ణ వచ్చారు సార్, తీసుకున్నారు. నెక్స్ట్ మొత్తం 3 చోట్ల బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని నేపథ్యంలో ఇప్పుడు ఈ ఖైరతాబాద్ ఒకటండి, అలాగే భద్రాచలం ఒకటి, కడియం స్టేషన్ కానప్పుడు. యాక్చువల్గా ఇప్పుడు పొలిటికల్ దీని ప్రకారంగా చూస్తే మాగుంటి గోపీనాథ్ బై ఎలక్షన్స్ జరగాలి. దీంతో పాటు ఆ మిగిలినటువంటి 3 కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే దానం నాగేందర్కి సంబంధించి ఏమన్నా ఆయన ఎమ్మెల్యే గెలిచి తర్వాత ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఆయన డైరెక్ట్గా ఇక రిజిస్టర్డ్. అవును. తెల్ల వెంకట్రావు ఏమన్నా డైరెక్ట్గా పార్టీ కండువా కప్పుకొని జాయిన్ అయ్యాడు. కడియం శ్రీహరి గారు పార్టీ కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు మీద చర్యలు చేపట్టేటువంటి అవకాశం ఉందన్నారు. అలా గనక జరిగితే 4 అసెంబ్లీ నియోజకవర్గాలకి రాబోయేటువంటి అతి కొద్ది రోజులలో తెలంగాణలో ఎన్నికల శంఖారావం జరగబోతుంది. ఆ 4 నియోజకవర్గాలలో ఎందుకు ప్రభుత్వంకి ఒక సవాల్ ఉంది. అదేంటంటే అదే కనుక వాళ్ళు యాక్షన్ తీసుకుంటే, స్పీకర్ చర్యలు తీసుకుంటే అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అలా కాకుండా కనుక వీళ్ళే రాజీనామా చేసి వీళ్ళే ఎలక్షన్కి వెళ్తే అది కొంత హుందాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం మరి మిగతా 10 మంది అంటే మిగిలినటువంటి వాళ్ళు పార్టీ కండవా కప్పుకునేటువంటి విషయంలో, లేదా తర్వాత వీళ్ళందరూ లోక్సభకు ముందు, లోక్సభ తర్వాత ఇది. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక అంటే ఇప్పుడు దానం నాగేంద్ర అట్లా అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి దీంట్లో ఉన్నారు. కాబట్టి లోక్సభకు ముందున్నటువంటి వాళ్ళ ముగ్గురు మీద గనక వాళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్లు జరిపితే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని కొంచెం ఫోకస్డ్గా తీసుకుంటుంది. అలా చేస్తే గనక స్ట్రాంగ్గా 4 గెలిస్తే మనం స్ట్రాంగ్గా ఉన్నట్టు, ప్రజల్లో మనకి పట్ల విశ్వసనీయత ఉన్నట్లు తెలిసిద్ది. కాబట్టి అలా స్ట్రాంగ్గా వెళదాము అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. ఒకసారి సుధాకర్ గారు లేరండి, సురేష్ గారు వచ్చారు. ఓకే, సురేష్ గారు, ఏంటండి మొత్తానికి అంటే జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నట్లుంది. దీని మీద స్పీకర్ గారు కూడా, ప్రసాద్ గారు కూడా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినటువంటి సందర్భంలో తప్పదేమో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి దీని ప్రకారంగా ముందుకు వెళ్ళక తప్పదేమో అనేటువంటి భావన వ్యక్తం చేసినట్లున్నారు. ఏం జరగబోతుంది? ఎందుకంటే సుప్రీంకోర్టు మనం జూలై 31వ తేదీన ఇచ్చిన ఆర్డర్లో 3 నెలల్లో మీరు వీళ్ళ అనర్హత పిటిషన్ల మీద నిర్ణయం తేల్చండి అన్నారు. అయితే స్పీకర్కి డెడ్ లైన్ విధించడం అలాంటి అంశాల మీద మళ్ళీ ఛాలెంజ్, అదొక అంటే లీగల్గా చర్చ పరంగా అంశం ఎట్లున్నప్పుడు కూడా ఇందులో 10 మంది జాయిన్ అయితే 3 విషయంలో మిగతా వాళ్ళకి ఈ మిగతా 7గురికి మధ్యలో తేడా ఉంది. వంశీగా దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, తెల్లం వెంకట్రావు గారు, వీళ్ళు 3 కూడా 24 మార్చి అంటే లోక్సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ దానం నాగేందర్ గారు మనకి లోక్సభ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయడం, అందుకని వాళ్ళ 3 విడిగా చూడాల్సిన అంశం అవుతుంది. అదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు సింగిల్ జడ్జి స్పష్టంగా చెప్పారు ఏంటంటే అసెంబ్లీ సెక్రటరీకి 4 వారాల్లో ఏమి చర్య తీసుకుంటారో ఆ ప్రొసీడింగ్స్ ని స్పీకర్ ముందు పెట్టండి అన్నారు. సో అయితే సెక్రటరీ గారు హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళారు. హైకోర్టు డివిజన్ బెంచ్ దాన్ని సెట్ అసైడ్ చేసింది. కానీ సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పిందంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని సమర్థించింది. అసలు సెక్రటరీ హైకోర్టుకు వెళ్ళడానికి కూడా తప్పట్టింది. ఎందుకంటే వాళ్ళు ఏం లేదు, ప్రొసీడింగ్స్ని ముందు పెట్టమన్నారు, దానికి కూడా ఎందుకు వెళ్ళారు. కాబట్టి వీళ్ళ 3 విడిగా చూడాల్సిన అంశం కిందనే పరిగణిస్తున్నారు. ఆ రకంగానే వీళ్ళ 3 అంటే వేటు వేసే బదులు రాజీనామా చేసి ఇప్పుడు ఎట్లయినా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఒకటి ఖాళీ ఉంది కాబట్టి ఆ జూబ్లీ హిల్స్ ఎలక్షన్తో పాటు ఇప్పుడు రాజీనామా చేస్తే వ్యూహాత్మకంగా దాంతోపాటు ఎలక్షన్ జరుగుతాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా భరోసా ఏంటంటే మేము మళ్ళీ భుజం మీద వేసుకొని పార్టీ భుజం మీద వేసుకొని మిమ్మల్ని గెలిపించే బాధ్యతను తీసుకుంటుంది అనే ఉద్దేశం అనే హామీ నేపథ్యంలోనే ఈ 3 రాజీనామా చేస్తారనేది ఇప్పుడు మాకు చాలా విస్తృతంగా ఉంది. వంశీ గారు ఓకే, రైట్. సురేష్ గారు, కేటీఆర్ గారు కూడా బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు, మనం తప్పకుండా విజయం సాధించాలి, ఈ 3ని ఇంద జూబ్లీ హిల్స్ సంబంధించి 4 స్థానాల్లో కూడా మన బీఆర్ఎస్ దమ్మేంటో చూపెట్టాలి అని కూడా పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? నో కామెంట్. అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు బీఆర్ఎస్ కూడా.
మనం గ్రౌండ్ లెవెల్లో మనకి ఇంకా బలం ఉంది అని చెప్పని కేటీఆర్ గారు అంటున్నారు. అంటే 4 కాన్స్టిట్యున్సీస్ని రేపు ఎన్నికల నిర్వహణ బాధ్యతని కేటీఆర్ గారు తీసుకుంటారా, హరీష్ రావు గారు తీసుకుంటారా? బీఆర్ఎస్ వైపు నుంచి ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోబోతున్నారు? ఇద్దరూ కలిసి సమన్వయంతో చేస్తారా? ఇది ముఖ్యమైన అంశం. దాన్ని బట్టి అక్కడ అంటే సయోధ్య లేదంటారా? నో కామెంట్. ఓకే సార్.